గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మొన్న శనివారం అంటే ఇవాళ సోమవారం, మొన్న శనివారం నాడు నేను పాలకొల్లు వెళ్దామని చెప్పేసి ప్రతిపాడు కాంప్లెక్స్కి 6 గంటలకి ఫస్ట్ బస్ ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతిపాడు కాంప్లెక్స్కి వచ్చాను. కాంప్లెక్స్కి వస్తే హెవీ రష్గా వచ్చింది బస్సు. సరే అని చెప్పేసి ఆ బస్సు ఎక్కలేదు. తర్వాత రెండో బస్సు వచ్చింది, తర్వాత మూడో బస్సు వచ్చింది. అప్పటికే సమయం 7:30 అవుతుంది. ఇంకా అంతా ఆడవాళ్లే, అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు. వెంటనే నేను ఏం చేస్తానంటే ఎర్రవరం వరకు ఆటో ఎక్కి ఎర్రవరం నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ నరసాపురం బస్సు ఎక్కాను పాలకొల్లు వెళ్తాకి. అక్కడ కూడా ఆ బస్సు ఎక్కడానికి కూడా ఒక యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేసి మొత్తం మీద విజయం సాధించి బస్సు లోపలికి ఎక్కి పాలకొల్లు వరకు కూడా స్టాండింగ్ నుంచినే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాలకొల్లో దిగాను. మళ్ళీ నా పని అంతా చూసుకుని నేను మళ్ళీ 3 గంటలకల్లా కాంప్లెక్స్కి వచ్చాను. కాంప్లెక్స్ వస్తే అక్కడ ఎన్టీ రామారావు గారు ఒక మాట అంటే ఉండేవారు, నేల ఈనిందా, ఆకాశం చిల్లులు పడిందా, ఎంత జనాభా వచ్చారు మీటింగ్కి అని చెప్పేసి ఆయన సామెతోటే చెప్తూ ఉండేవారు. అలాగే అక్కడ పాలకొల్లో ఈ ఆడవారిని చూసేటప్పటికి నాకు అదే డైలాగు గుర్తొచ్చింది. మొత్తం మీద ఏలాడి మొత్తం మీద బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కిన తర్వాత రావులపాలెం వచ్చింది. రావులపాలెంలో అక్కడ నేను కాంప్లెక్స్లోకి వెళ్ళింది బస్సు. ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పటికీ సుమారుగా అక్కడ ఒక 500 నుంచి 1000 మంది లేడీస్ మధ్యలో ఉంటారు. 500 నుంచి 1000 మంది ఉంటారు ఆడవాళ్ళు. ఇక చూడండి, అక్కడ మా బస్సు కదులుతుంటే బహుశా పోలీస్ వారు కూడా వచ్చినట్టుగా నాకు పోలీసు సైరన్ అది వినబడింది. అంటే ఎంత కంట్రోల్ చేయలేకపోతున్నారో చూడండి సార్. మొత్తం మీద అక్కడికి వచ్చి అక్కడి నుంచి రాజమండ్రిలో దిగాను. రాజమండ్రిలో దిగిన తర్వాత 3 తుని బస్సులు వదిలేసాను. ఇంక ఇలా కాదని చెప్పేసి మళ్ళీ ఈలాసరం ఎక్స్ప్రెస్ వస్తే ఈలాసరం ఎక్స్ప్రెస్ ఎర్రవరం దిగాను. ఎర్రవరం దిగి మళ్ళీ అక్కడి నుంచి పాసెంజర్ నిలబడి వచ్చాను. ఇది ఒకరోజు ప్రయాణం చేయడానికి పాపం నిత్యం విద్యార్థులు తమ ఇళ్ళ నుంచి బయలుదేరి స్కూల్స్కి, కాలేజీలకు వెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా జాలి కలుగుతుంది. కాబట్టి ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే మగవారు కూడా బస్సు ఎక్కేలాగా చూడండి అని దేవుణ్ణి ప్రార్థించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకం సూపర్ డూపర్ సక్సెస్ ఆడవారికి మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.